హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు ఎల్కే ఛానల్. నా పేరు ఎల్కేసీ నుండి. ఈరోజు మనం చూస్తున్నాం ద బిగ్ మార్కెట్ పుంగనూరులో అయితే ఉన్నామండి. సో చూడొచ్చు మీకు ఎంత ఆవులు అయితే ఏ రేంజ్లో అయితే కనిపిస్తున్నాయో. హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు ఎల్కే ఛానల్. నా పేరు ఎల్కేసీ నుండి. ఈరోజు మనం పుంగనూరు మార్కెట్ అయితే ఉన్నాం. ఇక్కడ వచ్చి మనకు ప్రతి ఒక్క బుధవారం ఉదయం 5 గంటలకు అయితే మార్కెట్ స్టార్ట్ అవుతుంది అనమాట. ఆవులు, కోళ్ళు, ఎద్దులు దీనికి సంబంధించిన ఎంటైర్ మార్కెట్ జరుగుతుంది. అడ్రస్ వచ్చేసరికి పుంగనూరు, చిత్తూరు డిస్టిక్ అండి. ఇక్కడ ప్రతి బుధవారం ఉదయం 5 గంటలకు అయితే మార్కెట్ స్టార్ట్ అవుతుంది అనమాట. సో చూస్తే రేంజ్లో ఉంటాయి అయితే ఆవులు అయితే ఉంటాయన్నమాట. సో పూటకి 10-15 లీటర్లు, రోజుకు 30 లీటర్లు, 25 నుంచి 30 లీటర్లు ఇచ్చే ఆవులు అయితే కూడా ఉంటాయి. సో మనం ఈ మార్కెట్లో ఏం రేట్లు పోతున్నాయి, నా ప్రీవియస్ వీడియోస్కి, ప్రీవియస్ మార్కెట్కి, ఈ హీరో మార్కెట్కి డిఫరెన్స్ ఏమైనా ఉందని కనుక్కుందాం. ప్రతిరోజు లైవ్ అనేది మన వీడియోలు అయితే ఉంటాయి అనమాట. సో ఏ రోజు ఆ రోజు, ఏ రోజు రేట్లు ఆ రోజే ఉంటాయి. సో ఇక్కడ చూస్తే ఒక మంచి పెద్ద సైజు ఆవులు అయితే బ్రదర్ అయితే 4 తెచ్చినట్టున్నాడు. సో ఏమి రేట్లు ఏమనుకుంటున్నా? హాయ్ బ్రో, ఏం పేరు బ్రో? మీ పేరు? ఈ ఆవు వచ్చి మనకి మన డైరీ ఫామ్ ఉంది. ఓకే, మీ పేరు ఏం పేరు? నా పేరు వచ్చి రఫీ. రఫీ, పుంగనూరేనా? పుంగనూరే, పుంగనూరు టౌనే. పుంగనూరు టౌనే, కొత్త ఇండ్లు. ఇక్కడ ఎన్ని ఆవులు ఇచ్చారు మీరు? మన షెడ్ లో వచ్చి, మన ఫామ్ లో వచ్చి 15 ఆవులు ఉన్నాయి. 15 ఆవులు ఉన్నాయి. షెడ్ ఫామ్ ఉంది మీకు ఎక్కడ? పుంగనూరులోనే, కొత్త ఇండ్లోనే. ఓకే, ఇప్పుడు ఇక్కడ మార్కెట్ కి ఎన్ని ఆవులు ఇచ్చారు? 6 ఆవులు ఇచ్చారు. దీంట్లో 4 ఉన్నాయి. 2 ఇచ్చారు, 4 ఉన్నాయి. అన్ని ఒకేలా ఉన్నాయి. ఏమి జాతివి? ఓలిస్టర్, మొత్తం ఓలిస్టర్నా? 4 ఓలిస్టర్. ఫ్రెండ్స్ చూడొచ్చు, 4 ఓలిస్టర్ ఆవులుగా చెప్తున్నాడు అండి. రంగులు చూసి మనం కనుక్కోవచ్చు అనమాట. దీంట్లో కొన్ని ప్యాచ్లు, తెల్ల ప్యాచ్లు వస్తే హెచ్ఎఫ్ ఉంటుంది కదా. ఇప్పుడు హెచ్ఎఫ్ బెటర్ అంటావా, హోలిస్టర్ బెటర్ అంటావా? పోల్చుకుంటే ఏది మేలు అంటావు? మనకి ఓలిస్టర్ హెచ్ఎఫ్ ఉంటే చాలా మంచిది. రెండు అంటే మనకి సంవత్సరం మొత్తం పాలు వస్తుంది. ఇది హోలిస్టర్ అంటే మనకి 1 ఇయర్ వస్తుంది. 1 ఇయర్. ఇది అది ఏం కంప్రమైజ్ అంటే ఇది ఎండకి బాగా తట్టుకుంటుంది, ఎండ తట్టుకోగలుగుతుంది. హోలిస్టర్. హెచ్ఎఫ్ అయితే కొంచెం ఎండకు తట్టుకోలేదు. సో అదే అనమాట, దానికి దీనికి డిఫరెన్స్ అయితే చెప్పాడు. ఆవులు అయితే ఒక్కొక్కటి మనకు కలుపుకుందాం. 0 మెయింటెనెన్స్ తక్కువ అంటావు, కొంచెం మెయింటెనెన్స్. ఇప్పుడు ఇక్కడ కనిపించావు ఫస్ట్ ఆవు ఎన్నో అవుతావు, ఎన్ని పాలు? 2 అవుతావు. పాలన్నీ పూట 10 లీటర్లు. ఇప్పుడు సూలా ఈ పాలు ఉన్నాయా? 10 రోజులు ఇంతుంది. 2 అవుతావు. ఫ్రెండ్స్ చూస్తే పూటకి 10 లీటర్గా ఎత్తున్నాడు అండి. 2 అవుతావు. దీని వచ్చి పూటకి 10 అంటే రోజుకి 20 లీటర్ల పాలుగా చెప్తున్నాడు. 2 ఐదుకి చెప్తున్నాడు. ఒక 10 రోజుల్లో అయితే దగ్గరలో పంట అని చెప్తున్నాడు అనమాట. 10 రోజుల్లో ఇంతుందని చెప్తున్నాడు. సో దీన్ని అయితే చూడొచ్చు మనం. దీని వచ్చి 90,000 రూపీస్ అయితే చెప్తున్నాడు. చెప్పడం ధర వచ్చి 90,000 రూపాయలు అయితే చెప్తాను అనమాట. సో చెప్పింది ఫిక్స్ రేట్ కదా, కాబట్టి తగ్గింపు ధర అనేది ఖచ్చితంగా ఉంటుంది అనమాట. చూసుకోవచ్చు, అవంతా కూడా మనం పొదుగు అంతా కూడా నీట్గా చూడొచ్చు. 90,000 రూపాయలు అయితే చెప్తానండి. దీన్ని చెప్పడం వ్యాపారం అయితే ఉంటుంది అనమాట. రోజుకు 20 లీటర్లుగా చెప్తున్నాడు అంచనాకి. ఫిక్స్డ్ రేట్ కదా, కాబట్టి తగ్గించే ధర అనేది ఖచ్చితంగా ఉంటుంది అనమాట. సో దానికి సంబంధించి అది నెక్స్ట్ చూద్దాం. ఇది కూడా హోలిస్టర్ అయినా మంచి సైజు, హోలిస్టర్ క్రాస్ అంటే చూడొచ్చు. హోలిస్టర్ క్రాస్గా చెప్తున్నాడు. ఇది మంచి పెద్ద సైజ్, అన్నీ కూడా పెద్ద సైజు. ఒక్కటి కూడా ఏది కూడా తక్కువ సైజ్ అనేది ఏం లేదు. పొదుగు అంతా కూడా చూడొచ్చు. పొదుగు అయితే భారీగా ఉంది, భారీ సైజ్ ఆవు. సో దీనికి ఎన్నో అయితే ఆవు పాలు ఎన్ని బ్రో? దీనికి 3 అవుతా. పాలు 10 లీటర్లు వస్తుంది. ఫ్రెండ్స్ చూస్తే 3 అయితే ఆవుగా చెప్తున్నాడు. పూటకు 10 లీటర్లుగా చెప్తున్నాడు అండి. దీన్ని చెప్పడం వ్యాపారం. 45 డిగ్రీల ఎండ తట్టుకోగలుగుతుంటావు. సో చూసుకోవచ్చు అనమాట. ఇదంతా కూడా ఏం చెప్తాను ధర? 85,000 చెప్తాను. ఫ్రెండ్స్ చూస్తే 85,000 అయితే చెప్తున్నాను అండి. దాని అయితే 90 చెప్పాడు. దీన్ని అయితే 20 లీటర్ల పాలు. సో దీన్ని వచ్చి 85,000, 85,000 రూపాయలు అయితే చెప్పాడండి. దీనికి చెప్పడం వ్యాపారం అనేది ఖచ్చితంగా ఉంటుంది. సో దీని పొదుగు, దీని స్ట్రక్చర్ అంతా చూసుకుంటే మీకు అర్థమైపోతుంది పాలు ఎన్ని ఇస్తుంది అనేసి ఒక అంచనాకి. సో దాని తర్వాత ఇది చూద్దాం. ఇది కూడా హోలిస్టర్నే. హెచ్ఎఫ్ క్రాస్కి, హెచ్ఎఫ్ హోలిస్టర్ క్రాస్ అనమాట. సో ఇది హెచ్ఎఫ్ కొంచెం హోలిస్టర్గా చెప్తున్నాను అనమాట. సో ఇది కూడా పెద్ద సైజ్ ఆవే. వడ్డ ఫ్రెండ్స్ చూస్తే 2 అయితే ఆవుగా చెప్తున్నానండి. దీన్ని పడ్డ అని చెప్తున్నాడు, అంతే నేత అవే. సో చూడొచ్చు, 2 అయితే ఆవు. పాలు ఎన్ని బ్రో దీనికి? పూటకి 12. ఫ్రెండ్స్ చూస్తే పూట 12 లీటర్లు చెప్తున్నాడు పూటకి. రోజుకి 24 లీటర్ చెప్తున్నాడు. 12 అంతా కూడా చూసుకోవచ్చు మనం. కాడ పొదుగు అంతా కూడా చూడొచ్చు. అంతా కూడా బాగుందండి. 12 అంటే 24 లీటర్, 20 నుంచి 24 లీటర్గా చెప్తున్నాడు పాలు. సో దీని ధర ఏం చెప్పారు? 95,000. 95,000 అయితే చెప్పండి. దీన్ని చెప్పడం వ్యాపారం ఖచ్చితంగా ఉంటుంది అనమాట. 95,000 రూపాయలు అయితే చెప్తాను అనమాట. సో ఇది వచ్చి నేత అవే కాస్త. దాని తర్వాత ఇంకో ఆవు ఉంది, దీన్ని చూద్దాం. ఇది కూడా హోలిస్టర్నా? ఆవు అయితే ఒకసారి నీట్గా చూపిస్తాను. దీన్ని కూడా ఎన్ని పాలు? ఇది ఎన్నో అవుతా?
వచ్చేసి మూడో ఈత. 16 లీటర్ పాలు. 16 లీటర్ పాలు రోజుకి. ఫ్రెండ్స్ చూస్తే మూడో ఈత ఆవుగా చెప్తానండి. 16 లీటర్ పాలు చెప్తున్నాడు రోజుకి. 16 లీటర్ అయితే చెప్తాను అనమాట. ధర ఏం చెప్తాను? 80,000 చెప్తున్నాడు. ఫ్రెండ్స్ చూస్తే ఇదైతే 80,000 రూపాయలు అయితే చెప్పండి. చెప్పడం వ్యాపారం అనేది ఖచ్చితంగా ఉంటుంది. సో తగ్గింపు ధర అనేది ఉంటుంది అనమాట. బ్రదర్ దగ్గర మొత్తం 4 ఆవులు చూసాం. 80, 85, 90, 95 ఆ రేంజ్లో అయితే ఉన్నాయన్నమాట. సో పెద్ద సైజు ఆవులు, పెద్ద పాల ఆవులు అంతా కూడా పూటకి 18, 19 నుంచి 20, 24 వరకు అయితే ఉన్నాయన్నమాట. ఫామ్ ఉంది. బ్రదర్ నెంబర్ కూడా ఇస్తాను. ఎవరైనా ఇంట్రెస్టెడ్గా జర్నీ కావాలంటే మీరు కాల్ చేయొచ్చు. నెంబర్ చెప్పు. 95155088 957. మీ దగ్గర 360 రోజులు ఉంటాయి. ఎప్పుడు పాలావులు ఉంటాయి. మంచి క్వాలిటీలో ఎప్పుడు సంవత్సరం అంతా కూడా ఉంటాయి. సో అదే అనమాట. బ్రదర్ నెంబర్ అయితే వీడియోలో ఇచ్చాను. ఎవరైనా ఇంట్రెస్ట్గా ఉంటే పోలిస్ట్రీ కానీ, హెచ్ఎఫ్ కానీ, జెర్సీ కానీ ఏవైనా కానీ ఉంటాయి. మంచి రేంజ్లో ఉండే ఆవులు ఉంటాయి. మంచి పాలావులు అయితే ఉంటాయి. ఎవరైనా ఇంట్రెస్ట్గా ఉంటే బ్రదర్ని సంప్రదించవచ్చు అనమాట. సో దాని తర్వాత చూద్దాం. ఇవన్నీ కూడా ఈ సైజు మనం ఈ ఆవులే అనమాట. మొత్తం కూడా అన్ని పెద్ద సైజు, బడా సైజు ఆవులే. సో ఇవన్నీ కూడా ఒకసారి కనుక్కుందాం. హాయ్ బ్రో, బాగున్నారా? ఏం చెప్పారు దీన్ని? 1,30,000. ఫ్రెండ్స్ చూస్తే 1,30,000 రూపాయలు అయితే చెప్తానండి. సో చెప్పడం వ్యాపారం అయితే ఉంటుంది అనమాట. ఎన్నో అవుతావు? ఏం జాతి ఇది? రెండో అవుతా. జాతి ఏం జాతి? జెర్సీనా హెచ్ఎఫ్? హెచ్ఎఫ్ రెండో అవుతావు అండి. ఇది వచ్చి హెచ్ఎఫ్గా చెప్తున్నాడు. పాలు 14. రెండో అవుతావు. పూటకి 14 లీటర్లా? ఫ్రెండ్స్ చూస్తే పూటకి 14 లీటర్గా చెప్తానండి. అప్పుడు రోజుకి 14 28 లీటర్లు. అబ్బా టాపర్ ఇది మన ఆవుల్లో ఇప్పుడు చెప్పడము. సో 28 లీటర్లుగా చెప్తున్నాడు. సో కాస్త 1 లీటర్ 2 లీటర్ తక్కువ కూడా అనుకుందాం. 28 అంటే 25, 24 అయినా కూడా మీకు చూసుకోవచ్చు. మనకు 2-3 లీటర్ తగ్గించుకుందాం. 1,30,000 రూపాయలు చెప్తున్నాడు. చెప్పడం వ్యాపారం అనేది ఖచ్చితంగా ఉంటుంది అనమాట. 1,30,000 రూపీస్ అయితే చెప్తున్నాం అనమాట. పుంగునూరు, చిత్తూరు డిస్టిక్ అడ్రస్ వచ్చేసరికి మళ్ళీ ఒకసారి అడ్రస్ పుంగునూరు, చిత్తూరు డిస్టిక్ అనమాట. సో ఫ్రెండ్స్ వీడియోలో మీకు ఇన్ఫర్మేషన్ ఉంది పర్వాలేదు అనుకుంటే లైక్ చేసి సపోర్ట్ చేశారంటే ఇంకొంతమందికి రైతులకు అయితే రీచ్ అవుతుంది అనమాట. సో దానివల్ల వాళ్ళు కూడా ఇట్లాంటి ఆవులు మార్కెట్లో దీని గురించి తెలుసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. వాళ్ళు కూడా అయితే విజిట్ చేసేందుకు అవకాశం ఉంటుంది అనమాట. సో దాని తర్వాత చూద్దాం నెక్స్ట్ ఆ ఆవు తర్వాత. ఇది కూడా ఆ రేంజ్లో అయితే ఉంది. ఇది ఏం చెప్తారో ఏం కనుక్కుందాం అన్న. ఇది వద్దానా? ఇది మీదే కదా? ఈనిందా? 85. ఎన్నో ఈత? పాలెన్ని? 10. ఫ్రెండ్స్ చూస్తే 10 లీటర్లు చెప్తానండి. అంటే రోజుకి 20 లీటర్ చెప్తున్నాడు. 85,000 రూపీస్ చెప్తున్నాడు. ఈత వచ్చేసరికి 2 ఈత చెప్తున్నాడు అనమాట. సో ఇది కూడా నేత అవేనండి. 85,000 రూపాయలు, 85,000 రూపాయలు చెప్తున్నాడు. సో చెప్పడం ఆ రేటు ఉంది కానీ తగ్గింపు ధర అనేది ఖచ్చితంగా ఉంటుంది. సో అది ఎంత అనేది 5,000, 10,000 అనేది మీరు మాట్లాడేదాన్ని బట్టి ఉంటుంది అనమాట. సో తగ్గింపు ధర అనేది ఖచ్చితంగా ఉంటుంది అనమాట. సో దాని తర్వాత చూద్దాం. ఇంకా ఆ సైజు ఆవులే చూద్దాం ఈ వీడియోలో. అంతా భారీ సైజు ఆవులు అయితే ఉన్నాయి. సో ఇక్కడ కూడా 2 ఆవులు అయితే ఉన్నాయి అన్న దగ్గర. సో ఏం చెప్తారో ఏమనుకున్నా నా? ఏం చేస్తాను ఇది? హెచ్ఎఫ్. ఎన్నో అవుతావన్నా? పాలు 12 లీటర్లు. 3 రోజులు అయింది ఈయనే. ఇప్పుడు 12 లీటర్ ఇస్తుంది. ఫ్రెండ్స్ చూస్తే 12 లీటర్ పాలు చెప్తున్నానండి. పూటకి 12 లీటర్ అంటే రోజుకు 24 లీటర్లు చెప్తున్నాడు. సో పాలు కూడా కారుతాడు. ఈయనంటే ఇప్పుడు మొన్న అయితే 2-3 రోజులు అయితే అందంటే ఈయన. సో రెండో అవుతావండి 24 లీటర్. ధర ఏం చెప్పారన్నా? 1,20,000 చెప్తాను. ఫ్రెండ్స్ చూస్తే 1,20,000 అయితే చెప్తానండి. చెప్పడం వ్యాపారం అనేది ఖచ్చితంగా ఉంటుంది. సో 1,20,000, 1,20,000 రూపాయలు అయితే చెప్తున్నాను అనమాట. సో చెప్పడం రేట్ అయితే చెప్తున్నాడు. సో పాలు ఆవు అని వెనక నుంచి కూడా చూద్దాం. సో ఈ ఆవునైతే చెప్పడం ఆ రేట్ అయితే ఉందనమాట. సో ఒకసారి అయితే చూసుకుందాం నీట్గా. దాని తర్వాత పక్కన ఇంకో ఆవు అదే రేంజ్లో ఉండే ఆవు అయితే ఒకటి ఉంది. సో అదేం జాతి? అది ఇదేం జాతనా? ఇది హోలిస్టన్. ఫ్రెండ్స్ ఇది హోలిస్టన్గా చెప్తున్నాడు. సో ఇది కూడా అయితే మంచి సైజ్ ఆవే. అన్నీ కూడా ఇప్పుడు చూపించి ఆవాలండి, పెద్ద సైజ్ ఆవాలండి. ఇది ఎన్నో అయితే పాలు ఎట్టినా? 6 బొల్లు తొలిత. పాలు ఇంకా ఏంలా తొలిత. ఈసారి ఈంతే కానీ తెలియదు. ఒక అంచనాకే ఒక 8-10 లీటర్లు రావచ్చునా పూటకే? అదే ఫ్రెండ్స్ ఒక అంచనాకైతే ఒక ఎస్టిమేటెడ్గా మనకైతే 8 లేదంటే 10 లీటర్లు ఆ విధంగా రావచ్చు. సో దానికంటే ఎక్కువ రావచ్చు, కాస్త తక్కువ రావచ్చు అనమాట. ఇదే చెప్తాను ధర 90,000, 90,000 రూపీస్ అయితే చెప్తానండి. దీన్ని చెప్పడం వ్యాపారం అనేది ఖచ్చితంగా ఉంటుంది అనమాట. అది 120 చెప్పాడు, ఇది వచ్చి 90 చెప్తాను అనమాట. సో 90,000 రూపాయలు చెప్తున్నాడు. చెప్పడం 90,000 ఖచ్చితంగా వ్యాపారం అనేది ఉంటుంది. తగ్గింపు ధర అనేది ఉంటుంది అనమాట. సో దాని తర్వాత చూస్తే ఈ పక్కనే ఆవులు కూడా కొన్ని కట్టేసినట్టున్నారు, కొన్ని అయితే ఉన్నాయి. ఏం చెప్తారో ఉంటే ఏం రేట్ లేదని కనుక్కుందాం. ఏం చెప్పారు ఇదే? 1,5. ఎన్నో అవుతావు? పాలు ఎన్ని? పాలు 11, 12. ఫ్రెండ్స్ చూస్తే 1,05,000 రూపాయలు అయితే చెప్తానండి. చెప్పడం 11 పూటకైతే 11 లీటర్ ఆ విధంగా చెప్తున్నాడు. రెండో ఈతకి చెప్తానండి. సో 1,05,000.
1,05,000 రూపీస్ అయితే ఎత్తున్నాడు చెప్పడం. సో వ్యాపారం అనేది ఖచ్చితంగా ఉంటానమాట. 11, 12 పాలు చెప్పినాడు, 1,05,000 రూపాయలు చెప్పాడు. అంతేనా? అంతే. ఓకే. సో ఉన్నీళ్ళే కూర్చోన్నాడు పాపం. సో అదే అనమాట, వ్యాపారం అనేది ఖచ్చితంగా ఉంటుంది. సో చెప్పింది ఫిక్స్ రేట్ కాబట్టి తగ్గింపు ధర అనేది ఉంటుంది. తగ్గింపు ధర ఎంత అనేది మీరు మాట్లాడేదాన్ని బట్టి ఉంటుంది అనమాట. 5,000, 10,000 అని మీరు మాట్లాడేదాన్ని బట్టి ఉంటుంది. సో దాని తర్వాత చూద్దాం. ఇంకొక మంచి ఆవులు అయితే అన్ని పెద్ద, ఇప్పుడు చూపించే ఆవులండి పెద్ద సైజు ఆవులండి. సో బ్రదర్ దగ్గర అయితే బ్రో ఎన్ని తెచ్చారు? మొత్తం 7 తెచ్చారు, 2 అమ్మారు. ఇప్పుడు ప్రస్తుతానికి 5 ఉన్నాయి, మీ దగ్గర ఇంకా ఉంటాయి. ఫ్రెండ్స్ చూస్తే చూడొచ్చు, ఎంత భారీ సైజ్ అవ్వండి. ఇది హెచ్ఎఫ్, ఓలిస్టనా, జెర్సీనా? 3 కలిపి ఉందా? ఓలిస్టనా. ఎన్నో అవుతావు పాలన్నీ? 2 అవుతా. పాలు 10 పైన పెడుతుంది. ఫ్రెండ్స్ చూడొచ్చు, 10 లీటర్కి ఎత్తానండి పూటకి. 2 అవుతా ఎత్తున్నాడు పూటకి 10 లీటర్లు, అంటే రోజుకి 20 లీటర్గా ఎత్తున్నాడు. సో వ్యాపారం అనేది ఖచ్చితంగా ఉంటుంది అనమాట. సో చూసుకోవచ్చు ఒకసారి, పెద్ద సైజ్ అయితే ఆవు అయితే ఉన్నది అనమాట. సో ధర ఏం చెప్తాడో కనుక్కుందాం మనం. ఏం చెప్తాను బ్రో ప్రైజ్? ఏం చెప్తాను ప్రైజ్? 95,000. 95,000 అయితే చెప్తున్నానండి. సో ఫిక్స్డ్ రేట్ కాదు, తగ్గింపు ధర ఖచ్చితంగా ఉంటుంది అనమాట. 95,000 రూపాయలు అయితే మనకి చెప్పడం ఉంది. సో ఈ రేంజ్లో ఆవులు అయితే బ్రదర్ దగ్గర అయితే ఇంకొక 5 ఆవులు అయితే 4-5 ఆవులు అయితే ఉన్నాయన్నమాట. సో దాని తర్వాత చూద్దాం. ఇదే బ్రో, ఇదే ఏమన్నా మీదేనా? ఏం చెప్పారన్నా దీన్ని? 90 చెప్తాను. ఎన్నో అవుతావు పాలన్నీ? 12 పెట్టింది. ఎన్నో అవుతానా? 3 అవుతా. ఫ్రెండ్స్ చూస్తే 3 అవుతా అండి. పూటకి 12 చెప్తున్నాడు, అంటే రోజుకి 24 చెప్తున్నాడు. సో దాంట్లో 1 లీటర్ 2 లీటర్ తక్కువ అనుకున్నాడు, 20 లీటర్ పాలు అయితే ఉంటాయన్నమాట. సో చెప్పడం 95,000 అయితే చెప్తున్నాడు అండి. సో చెప్పింది ఫిక్స్ రేట్ కాదు కాబట్టి ఖచ్చితంగా తగ్గింపు ధర అనేది ఉంటుంది అనమాట. 95,000 అంటే అది 90కి ఇస్తాడా, 85కి ఇస్తాడా అనేది మీరు మాట్లాడదాన్ని బట్టి డిపెండ్స్ అనమాట. మార్కెట్ అప్పుడప్పుడు లైవ్ ఉంటుంది కాబట్టి, సో మార్కెట్ మాట్లాడేదాన్ని బట్టి వ్యాపారం అనేది ఉంటుంది అనమాట. సో ఇవన్నీ కూడా ఆవులు, పాల ఆవులు అన్ని దూడలతో కూడా కలిపి అయితే ఉన్నాయి. మీ ఏమున్నాయి బ్రో? ఇవన్నీ మీనా? అమ్మినారో కొన్నారా? అమ్మినారు. ఏం రేట్లకి అమ్మారు? ఒకసారి టక్ అని చెప్పేస్తారా? 70, 75, 80, 90 ఆ ఆవులను బట్టి, పాలను బట్టి అంటావా? సరే అన్నీ కూడా చూపించేస్తాను ఫ్రెండ్స్. చూడండి, ఆవు దూడల కొన్ని అయితే ఈనిండి ఆవులు అయితే ఉన్నాయి. 70, 75, 80, 85, 90 వరకు అయితే ఉన్నాయి అనమాట. సో ఇవన్నీ కూడా దూడలతో కూడా ఉన్నాయి. అన్నీ కూడా ఒకసారి చూద్దాం నీట్గా. ఈ రేంజ్ ఆవులంతా కూడా ఎట్లెత్తుకున్నా కూడా పూటకి 8, 10 దాకా అయితే ఉన్నాయన్నమాట. సో చూసుకోవచ్చు అనమాట మనం. ఈడ మార్కెట్లో ఏమంటే ఆవు దూడకు సరిపోయి మిగిలిపిండి ఆవులు పాలు గారిపోతూ ఉంటాయి. సో దానివల్ల ఏమంటే ఫ్రీగా పిండుకుంటే దానికి వచ్చేస్తారు అనమాట. సో పిండుకోవచ్చు, ఎవరైనా ఇబ్బంది ఏమి లేదు. ఈ రోజు వరకు, రోజు కాదండి, ఈ రోజు వరకు పిండుకోవచ్చు అనమాట. సో కావుకి ఎత్తుకున్నా కూడా దగ్గర ఎట్లయినా 10-12 లీటర్లు ఇచ్చేసిడుకోండి. అన్నా లేదు, నేను రేటు చెప్పలేదు, ఒక అంచనా చూపిస్తాను అంతే. కొంచెం అదే అనమాట. ఇవంతా కూడా అయిపోయింది. సో ఇదే అనమాట. చూస్తే మొత్తం కూడా ఓకేనా. సో అదే అనమాట. దాని తర్వాత వచ్చి మొత్తం కూడా ఇవంతా కూడా అదే అనమాట. ఆ రేంజ్లో అయితే ఉన్నాయి. సో పాలావులు మీకు అయితే అర్థమైంది అనుకుంటా. సో ఫ్రెండ్స్ నీట్గా అర్థమైంది అనుకుంటున్నాను ఏ రేంజ్లో అయితే ఉన్నాయి పాలావులు. సో మీరు వ్యాపారాలు ఎత్తుకుంటే ఈ రేంజ్లో కావాలనుకుంటే మొత్తం నిజంగా 70-80 వేల నుంచి 1,00,000 రూపాయల దాకా పెట్టుకొని రావాలా పెద్ద సైజు పాలావులు కావాలంటే. సో ఆ రేంజ్లో ఉంటే ఆ రేంజ్లో పాలు కూడా ఉంటాయి. తీసుకొని పోయిన తర్వాత ఆయన ఏదో చెప్పినట్టు చెత్త గట్టేసి పాలు రావన్నట్టు మేపల్లా, ఫీడ్ అన్నీ చేస్తే పాలు అయితే కన్ఫర్మ్గా ఉంటాయి అన్నమాట.